మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారతదేశాన్ని ఒక ప్రయోగశాలగా మాట్లాడుకొచ్చారు. తరచూ భారత్ను పొగిడే బిల్ గేట్స్ ఒక్కసారిగా భారత్ని ప్రయోగశాలతో పోల్చడం ఏంటంటే కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రీడ్ హాఫ్మెన్తో నిర్వహించిన ఒక పాడ్కాస్ట్ చర్చా వేదికలో భారత ప్రస్థానాన్ని బిల్ గేట్స్ ప్రస్తావించారు. జనాభా పరంగా అతిపెద్దదైన భారత్లోనూ ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగాల అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. భారతీయులు సుస్థిర అభివృద్ధిని మాత్రమే కాదు, సుస్థిర ప్రభుత్వ ఆదాయాలను సమకూర్చుకుంటున్నారు. వచ్చే 20 ఏళ్లలో అక్కడ ప్రజలు మరింత పురోభివృద్ధి సాధించగలరు. భారత్ వెలుపల కంటే భారత్లో తమను తాము నిరూపించేందుకు ఆ దేశం నిజంగా ఓ ప్రయోగశాల. అమెరికా వెలుపల మా అతిపెద్ద కార్యాలయం భారత్లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడ పైలట్ ప్రాజెక్టులు మేము చేపట్టినా మా భాగస్వాములు మాత్రం ఇండియా నుంచే ఉంటున్నారు. మీరు కానీ భారత్ వెళ్ళి అక్కడ వీధుల్లో గమనిస్తే ఆదాయంలో చాలా తారతమ్యాలు ఉన్న వ్యక్తులు కోకోలాగా కనిపిస్తారు. అయినా సరే మీరు అక్కడ వైవిధ్యాన్ని ఆస్వాదించగలరన్నారు. దీని మీద భారత్ను ప్రయోగశాలగా పోల్చడం మీద నిర్జనుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి. తమ ప్రయోగాత్మక ఔషధాలను ప్రయోగించడానికి భారత్ను ఒక ల్యాబ్ లాగా వాడుకుంటున్నారు. అయినా సరే ఇలాంటి పెద్ద మనుషులు మనల్ని గినీ పందుల్లో వాడుకునేందుకు మన ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. దిగ్భ్రాంతికరం, సిగ్గుపడాల్సిన విషయం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా దేశం మీకు ఒక ప్రయోగశాల అనుకుంటున్నారా? అయితే దేశం విడిచి వెళ్ళిపోండి అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. బిల్ గేట్స్ భారతీయ మీడియా విపక్షం అధికార పక్షం ద్వారా ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మనం ఎప్పుడు మేల్కొంటాము అంటూ ఇంకో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు కీలకమవుతుంది. లేదు, ఇంటికి వెళ్ళి వస్తలే.